దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు మీ చల్లని దీవెనలు, మీ మనసు, మీ వెన్నలాంటి మనసు అంటే సాధ్యం ఎవరికి సాధ్యం కాదన్న. ఎవరిస్తారు? ఒక 10,000 ఇల్లు కడతారు, లేకపోతే 1,00,000 ఇల్లు కడతారు. భారతదేశ చరిత్ర చూసుకోండి. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా సరే 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతూ ఇప్పటికే 9 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగి అక్క చెల్లెమ్మలు పిల్ల పాపలతో వెళ్ళి జయహో జగనన్న అని చెప్పేసి సంతోషంగా వాళ్ళు ముచ్చట పడుతూ మీ పేరు, మీ అడ్రస్ అంటే గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకున్నారంటే మీకు అంటే ఆ దేవుడు మీకు ఇచ్చిన, ఆ మహానీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఇచ్చిన ఒక వరం ఈ రాష్ట్ర ప్రజలకి అని చెప్పేసి మిమ్మల్ని శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటారు. మీరు ఈ చేసే మహాయజ్ఞానికి, ఈ యజ్ఞం మనం స్టార్ట్ చేసి కూడా 2.5 సంవత్సరాలు అయింది. ఎంతమంది మారీచులు అడ్డుపడినా సరే ఈ యజ్ఞం ఆగదు. మీరు ఏ విధంగా అయితే 31 లక్షల ఇళ్ల అంటే ఆ రోజు మరి పాదయాత్రలో చెప్పింది 25 లక్షలే అయినా సరే ఈ రోజున 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 31 లక్షల మందికి ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరిగి మీ చేతుల మీదుగా అక్క చెల్లెములు సంతోషంగా 1 కోటి మంది జయహో జగనన్న అని చెప్పేసి నిందించే రోజు అతి తొందరలో ఉందని చెప్పేసి చెప్తూ అక్క చెల్లెములందరూ కూడా అన్నని మీ గుండెల్లో పెట్టుకొని రేపు రాబోయే పరిస్థితుల్లో ఎంతమంది మారీచులు అడ్డు వచ్చినా, ఎంతమంది దుర్మార్గులు వచ్చినా జగనన్న మన సొంతం.